తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ప్రజల తీర్పును స్వీకరించాలని, అదేవిధంగా అధికారులు ప్రోటోకాల్ను పాటించాలని జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలియజేశారు. ఇటీవల జరిగిన పలు ప్రభుత్వ కార్యక్రమాలకు వైసీపీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని, అప్పటికీ అధికారుల తీరు మారకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ బాబ్జీ మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇటీవలే 4 ప్రభుత్వ శాఖలకు సంబంధించి కార్యక్రమాలు జరిగినా వీటికి వైసీపీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదని అన్నారు. తాము కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులమని గుర్తు చేశారు. ఈ సమావేశంలో వైఎస్ ఎంపీపీ నరెడ్ల బుజ్జిబాబు, సర్పంచ్లు పారేపల్లి నాగేంద్ర, లక్కాబత్తుల నాగరాజు, ఎంపీటీసీ దల్లి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి మండలంలో గత 10 డేస్ నుంచి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులుగా జంగారెడ్డి మండలంలో ఎలక్ట్ అయి ఉన్నాం. సర్పంచ్గా కానీ ఎంపీటీసీ కానీ అందరూ ప్రజాస్వామ్యంలో మేము కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధినే. ప్రజలు సేవ చేయడం కోసం మాకు కూడా ప్రజలు అధికారం ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ధనంతో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం తప్ప ఏ ఒక్క సొంత డబ్బులతో మనం చేయం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్టీసీలో బస్సు ఓపెన్ చేశారు. ఆర్టీసీ బస్సు అనేది ప్రజల ధనంతో కొన్న బస్సు. అది దాన్ని ఓపెన్ చేసేటప్పుడు మినిమం ప్రోటోకాల్ మెయింటైన్ చేయలేదు అధికారులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇరిగేషన్లో ఒక కార్యక్రమం జరిగింది గత వారం రోజుల క్రితం. ఆ కార్యక్రమానికి కూడా ప్రజాప్రతినిధులను మమ్మల్ని ఎవరిని కూడా అధికారులు ఆహ్వానించలేదు. మీ అధికారులందరికీ సూచిస్తున్నాను, మేము దీని మీద కలెక్టర్కి ఫిర్యాదు చేయడమా లేదా పోరాటం చేద్దామా అనేది ఒక ఆలోచన ఉన్నాం. దీని ఫస్ట్ స్టెప్లో పత్రికా ముఖం ద్వారా, విలేకరుల ద్వారా మీ అధికారులందరికీ తెలియజేస్తున్నాను. నిన్న మా జిల్లా పరిషత్ సంబంధించి ఒక రోడ్డు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ సంబంధించి కూడా ఒక రోడ్డు శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించి అటు గురవాయగూడెం సర్పంచ్ గారిని కానీ, ఇటు వేగవరం సర్పంచ్ గారిని కానీ, అటు గురవాయగూడెం ఎంపీటీసీ గారిని కానీ, ఇటు వేగవరం ఎంపీటీసీ గారిని కూడా ఆహ్వానించలేదు. అదేవిధంగా మా ఎంపీపీ గారిని కానీ, జెడ్పీటీసీ నన్ను కానీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎవరు చేసినా ప్రజాసేవే. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. ప్రజాస్వామ్యంలో మీకు ఎలాగైతే మొన్న ఓటు హక్కు ద్వారా తెలుగుదేశం ప్రభుత్వానికి తీర్పు ఇచ్చారో దాన్ని మేము 100% శిరసా వహిస్తున్నాం. ప్రజల తీర్పుని ఎవరైనా శిరసా వహించాలి. అదేవిధంగా మేము గత 2 సంవత్సరాల నుంచి, 2.5 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధిగా కంటిన్యూ అవుతున్న మమ్మల్ని కూడా అధికారులు పరిగణలో తీసుకుని అందరినీ కూడా ఆహ్వానించి ఈ ప్రజాసేవలో అందరినీ భాగస్వామ్యులు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అదే వరవడి ముందుకు వెళ్తే దీన్ని ఆందోళన కూడా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అధికారులందరికీ హితవు చేస్తున్నాను. మా అభ్యర్థన అనుకోండి, అంతే తప్ప ఇది వేరేం కాదు. కనుక అధికారులందరూ హితవు పలికి ఇక నుంచి అయినా కానీ ప్రోటోకాల్ ఉల్లంఘన చేయకుండా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులందరినీ కూడా భాగస్వామ్యం చేస్తారని చెప్పి ఆశిస్తాను. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రైతు పక్షపాతిగా మురుగు కాలువలు, సాగునీటి కాలువలను అభివృద్ధి చేసి రైతులకు ఎంతో ఉపయోగపడ్డారని యలమంచిలి మండలంలోని పలువురు టీడీపీ నాయకులు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మురుగు కాలువల్లో గుర్రపుడెక్క పేరుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోయినా పట్టించుకోలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి నిమ్మల రామానాయుడు రైతులు నష్టపోకూడదని ప్రధానంగా మురుగు కాలువలో ఉన్న గుర్రపుడెక్క నిర్మూలనకు ప్రతిపాదనలు వేయించి తక్షణమే మందును పిచికారీ చేయించి రైతులకు ఎంతో మేలు చేశారని అన్నారు. గత 5 సంవత్సరాల్లో ఈ డ్రైన్ మొక్క చూసిన ప్రభుత్వం కానీ, నాయకులు కానీ ఎవరూ లేరు. మన ఉమ్మడి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల రోజులు తిరగకుండా ఈరోజు రైతులందరూ కూడా ఇబ్బందులు పాలయ్యారు. రైతుల్ని ఇబ్బందుల నుంచి పైకి తీయాలి అనే ఉద్దేశంతో మనందరి ప్రీతమ నాయకులు రామానాయుడు గారు రైతు ముద్దు బిడ్డగా ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేసి రైతులకి మేలు చేయాలి. డ్రైన్లు చేయకపోతే కనుక మురుగుకి కారకులై రైతులు చాలా నష్టపోతున్నారని చెప్పేసి ఉద్దేశంతో ఏదైతే పాలకొల్లు నియోజకవర్గంలో ఈ మురుగు డ్రైనేజీలు శుద్ధి చేసే ప్రక్రియ మొదలుపెట్టారు రామానాయుడు గారి నాయకత్వంలో. 5 సంవత్సరాలు దీని ఒక్క చూసిన పాపన పోలేదు. అధికారంలో రాగానే నెల రోజులు తిరగకుండా ఈవేళ రైతులకి ప్రప్రదంగా మేలు చేసే కార్యక్రమం చేసినందుకు ముందుగా పాలకొల్లు నియోజకవర్గ రైతులందరం కూడా నాయకులు ముందుగా రామానాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రైతు ప్రభుత్వం అని మరొకసారి కుటుంబ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం తెలియజేస్తూ ఎంతో సంతోషిస్తున్నాం. రైతులకు ఏ కష్టం వచ్చినా నేను ముందుంటానని వచ్చే మన ప్రీతమ ఎమ్మెల్యే మినిస్టర్ రామానాయుడు గారు ఇవాళ రైతులు బాగుపడాలని ముందుకుండా ఈ కార్యక్రమం మొదలెట్టినందుకు మా మండలం తరఫున ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.
ఆషాఢ మాసంలో భగవంతునికి ప్రార్థన చేస్తే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రజలు ఎంతో విశ్వాసంతో తమ ఆచారాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా గ్రామ దేవతలకు ఆషాఢసారి అందించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణం పేరంపేట రోడ్లో ఉన్న సీతారామస్వామి దేవస్థానం ఆలయ కమిటీ మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో గ్రామ దేవత గంగానమ్మకు గురువారం భక్తులు సారె సమర్పించారు. రామాలయం నుంచి వివిధ రకాల పండ్లు, పువ్వులు, స్వీట్లు, చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ వంటి వాటిని శిరస్సుపై ఉంచి శోభాయాత్రగా గంగానమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఈ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పెదరామాలయం నుంచి మా ఆడవాళ్ళందరం కూడా, మా ఆడవాళ్ళు మా మగవాళ్ళంతా కూడా ఒక కమిటీ నాయకులుగా మేము అందరం ఉండి గంగానమ్మ తల్లికి సారి పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నామండి. అమ్మవారికి సారి పట్టుకెళ్తున్నామండి మేము అందరం కూడా కలిసి. అది ఆ తల్లి సల్లం సూపు మాకు ఎప్పుడు ఉండాలండి. మేము ఎప్పుడు కూడా ఆ తల్లికి ఒక్కొక్క పాత్రలు కావాలని దండం పెట్టుకుంటున్నాం. ఆషాఢ మాసం సందర్భంగా సారి సమర్పణం పెద్దరామాలయం కమిటీ పానకం, పళ్ళు, పానకం, స్వీటు, హాటు, పసుపు, కుంకుమ, చీర, జాకెట్లు అన్ని సమర్పిస్తున్నాం ఆషాఢ మాసం సందర్భంగా. పెద్దరామలో చూసినట్టు శ్రీ సీతారాముల మందిరం ముందు ఆషాఢ మాస సందర్భంగా గ్రామదేవత గంగానమ్మ తల్లికి పసుపు, కుంకుమ, చీర, జాకెట్ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలగలిపి ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని కనుక అమ్మవారికి చల్లదనం చదువులు వడపట్ల పానకంతో ఈ రోజు పెద్దలు నిర్ణయించారు. కనుక మేమందరూ ఈ రోజు నిర్ణయించుకొని గ్రామదేవత గంగానమ్మ తల్లికి చీర సారే ఆషాఢ మాసంలో చారు పెట్టుకుంటే మన గ్రామాన్ని సస్యశ్యామలంగా చేస్తూ పాడి పంట అభివృద్ధి చేస్తుందని పురాణాలు ఇతిహాసం పెద్దలు చెప్పినారు. కనుక ఈ రోజు ఆషాఢ మాసంలో సారి పెట్టుకుంటాం గంగానమ్మ. టీడీపీ అధికారంలోకి వచ్చిన గంట నుంచే వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు ప్రారంభించారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అన్నారు. తన కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ వాళ్లపై జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన బాధ్యత టీడీపీ ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యేసురత్నం, సూరి ఫాతిమా పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధి ఆవిడ ఇంటిపైన దాడి చేయటం, అలాగే 17వ వార్డులో కొన్ని ఇన్సిడెంట్లు జరగటం, అలాగే రెడ్డిపాలెంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టడం, మొన్న చూస్తే సుగాలి కాలనీలో వాళ్ళ మీద దాడులు చేయటం, ఇట్లాంటివి చూస్తూ ఉంటే పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్లు చేసుకోపోవటం, పోలీసు వాళ్ళు జనరల్గా 0 ఎఫ్ఐఆర్లు కూడా కట్టినటువంటి పరిస్థితులు గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. బాధితుడు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తాడో సత్వరమే వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉందని చెప్పి ఆ రోజు మా నాయకుడు చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ ఇన్సిడెంట్లు జరిగినా ఎవరైతే విధ్వంసం సృష్టించారో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్లు ఆధారాలతో ఇచ్చినా కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి పరిస్థితిలో ఉంటే ఇవాళ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారనేది అర్థం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకని మేము ఈ విషయాలు చెప్తా ఉన్నామంటే, ఎక్కడైతే పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుందో, ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుందో ప్రజలు ప్రశాంతమైన జీవన విధానాన్ని గడుపుతారంటానికి గుంటూరు నగరం చాలా ఉదాహరణలతో కూడుకున్నటువంటి అంశం. ఈ క్రమంలో పోలీసు వ్యవస్థ ఎఫ్ఐఆర్లు కట్టకపోవడంతో మాజీ రౌడీ షీటర్లు, గతంలో రౌడీ ఎలిమెంట్స్తో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళు ఎలా తయారయ్యారంటే, తెలుగుదేశం పార్టీ సభ్యులం కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలు మనకుంటే ఇక మనం ఏమి చేసినా కూడా చలామణి అవుతున్న ఉద్దేశంతో వాళ్ళకేదో ఒక సర్టిఫికెట్లు ఇచ్చినట్టుగా భౌతిక దాడులకు దిగటం, ఎప్పుడూ జరగనటువంటి విధంగా ఆఫీసులపైన దాడులు చేయటం, వ్యక్తిగత దూషణలకు దిగటం, ఇటువంటి పరిస్థితుల పరంపర కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మేము గత నెల రోజుల నుంచి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ చూస్తూ ఉన్నాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని నేను నా యొక్క వ్యక్తిగత ఆఫీసుకి 1:30 సమయం నిన్న మధ్యాహ్నం వెళితే నా ఆఫీసు గేటు తాళాలు పగలగొట్టి గేటుని ఓపెన్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద బండరాళ్లతోటి లోపల అద్దాలు పగలగొట్టి డోర్లు రాకపోతే డోర్లు రాళ్లతో కొట్టి అక్కడి నుంచే నుంచొని ఎవరైతే వ్యక్తులు వచ్చి ఈ దాడి చేశారో ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి రౌడీ షీటరు, ఆ వ్యక్తి అక్కడ నుంచొని అతను ఎవరో పని కట్టుకొని పురమాయించినట్టుగా, నువ్వు పోయి పలానా డిప్యూటీ మేయర్ ఆఫీసు పగలగొట్టు, డిప్యూటీ మేయర్ ఆఫీసు మీద దాడి చెయ్యి అని పంపించినట్టుగా అతను బయట నా ఆఫీసు ముందు నుంచొని ఫోన్లో మాట్లాడినటువంటి చిత్రాలను కూడా మేము సీసీ ఫుటేజీల్లో తీసి నిన్న అరండల్పేట సిఐ గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎస్పీ గారికి కూడా
ఇవ్వడం జరిగింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర మైనార్టీలను తీవ్రంగా మోసం చేశారని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ విమర్శించారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో మైనార్టీ మంత్రిత్వ శాఖలో భారీ అవినీతి జరిగిందన్నారు. మాజీ మంత్రి అంజాద్ బాషా ఈ అవినీతిలో ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. కేంద్రం నుండి వచ్చిన 16,000 కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆగిపోయిన సంగతి మనకు తెలుసు. షాదీ తోపాలు కానీ, పడవో పరదేశీ అని బయట నుంచి వచ్చేటువంటి దాన్ని విదేశీ మీద చేసినటువంటి ఆలస్యం కానీ, దాని గురించి చచ్చిపోయినటువంటి మైనార్టీలు అంటే ఇప్పుడు పాపాలన్నీ ఇప్పుడు బయట పెట్టుకోవడం లేదు. ఎందుకంటే పాపాత్ముడిని జైలుకి పంపించమని చెప్పని ప్రజలు ఓట్లు ఇచ్చి తీర్పిచ్చారు. మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి వాళ్ళు చూపించినటువంటి దొంగ లెక్క 11,324 కోట్లు వాళ్ళు చూపించినటువంటి దొంగ లెక్క. మేము చూపించేటువంటి ఒరిజినల్ లెక్క ఏదైతే ఉందో ఇది 15,999 సుమారు 16,000 కోట్ల రూపాయల ఒరిజినల్ లెక్క. ఈ లెక్కలో వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి యొక్క దొంగ లెక్కలు ఏవైతే ఉన్నాయో 4,000 కోట్లు మాయమైనటువంటివి. దీని మీద తక్షణమే దర్యాప్తు జరపాలా, అవసరమైతే సిట్ని ఏర్పాటు చేయాలా, ఈ కాగితాలు తగలబడకుండా చేయాలా, అంజాద్ బాషాని తక్షణమే అరెస్టు చేయాలా, అతన్ని జైల్లో పెట్టి పోలీస్ పద్ధతిలో విచారిస్తే తప్ప విషయాలు బయటికి రావు. ఖచ్చితంగా మాయ మాటలు చెప్పి వక్ఫ్ బోర్డులు ఆక్రమించి కడప తన సొంత ప్రాంతంలో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు స్థలాన్ని కబ్జా చేసి అక్కడ కాంప్లెక్స్ కట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మైనారిటీల ద్రోహి ఎవరైతే ఉన్నారో అంజాద్ బాషాని తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి ఈ సమాచారాన్ని సుమోటోగా తీసుకునేటువంటి పరిస్థితి చేసి విచారణ చేయాలా, సిఐడి దర్యాప్తు జరపాలా, దీని మీద చర్య తీసుకుంటుందని చెప్పి ఆశిస్తూ పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మా మైనార్టీ మోర్చా నుంచి వారికి తెలియజేస్తూ ఉన్నాము. ఈ చర్యలు ప్రజోపకరమైనవి. మైనార్టీల యొక్క సంక్షేమం పేరు మీద ముసుగులో భారీ అవినీతి చేసినటువంటి గత ప్రభుత్వం తాలూకా సాక్ష్యాలు ఇవి. దీన్ని పరిగణలో తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమికి ఉత్తరాంధ్ర ప్రజలు మద్దతుగా నిలిచారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలంటూ పిలుపు. రైతుల పట్ల పాలకుల వివక్ష సరికాదన్న రైతు సంఘం నాయకులు కృష్ణయ్య. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో సబ్సిడీలు తక్కువ అంటూ ఎద్దేవా. భీమవరంలో ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం. కార్మికుల సంక్షేమం కోసం నిర్విరామంగా పోరాడతామంటూ స్పష్టం. జంగారెడ్డిగూడెంలోని సీతారామస్వామి ఆలయంలో గ్రామ దేవతలకు ఆషాఢం సారే. విశేష సంఖ్యలో హాజరైన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.